ఆ రెండు పడవలు ఒకటే దారి వెంట వెడతాయా, లేకపోతే ఏ తీరానికి చేరతాయి, అసలు తీరానికి చేరతాయా లేదా అనేటువంటిదే ఇప్పుడు మిలియన్ మెదళ్ళని వేధిస్తున్న వెంటాడుతున్నటువంటి ప్రశ్న. ఎవరైతే తమ లీడర్లని టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఉక్కుపాతంతో అణిచేయాలని చెప్పి కూటమి సర్కార్ మాట ఇచ్చింది, స్టార్ట్ చేస్తోంది. ఏంటి మీ దాకా వస్తుందని భయపడుతున్నారా? అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో సామాన్య కార్యకర్త నుంచి హింసించటం అన్నది నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తాను. ఒకవేళ నిజంగా మీ బలం, మీ అండ, మీ దండ జగన్మోహన్ రెడ్డే అయితే ఆయన ఎవ్వరికీ భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నాం? మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. మేము ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం, ఇవ్వండి. ఏ భయమా? జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారన్న భయమా? జగన్కి వచ్చే అవకాశం కల్పించు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి. ఇంట్లో ఉప్మా వండినా, పప్పుచారు వండినా, ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏంటి ఇది? కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, లేకపోతే మౌనంగా ఉండేటువంటి వాళ్ళని గెలుగుతున్నట్లు కదా? మీకు ఎందుకు అనిపిస్తుంది క్వశ్చన్ అడగాలని? ఎవరు చేయట్లేదా? సోషల్ మీడియాలో ఎవరు వంటలు పోస్ట్ చేయట్లేదా? తిరుమల అంటేనే పరమ పుణ్య పావన క్షేత్రం. అలాంటి 4 మాడ వీధుల్లోకి వెళ్ళి మీరు రీల్స్ చేశారు. అంత పవిత్రతను, అంత భక్తి భావ్యాన్ని రీల్స్ కోసం యూజ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? ముస్లిం అతను మాడవీధుల్లో దేవరం ముందు నువ్వెంత అని రీల్ చేసి ఇన్స్టాలో పెట్టాడు. అంటే ఇవేం పోలీసులు కనిపించట్లేదు. దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి? ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాధురివా? ఒక ఆడపిల్ల మీద కామెంట్ చేసేటప్పుడు ఎవరికైనా చేతులు ఎలా వస్తాయండి? తన కుటుంబ సభ్యుల గురించి అంత నొప్పి వచ్చిందే నీకు? పార్టీలు ఏమైనా కుటుంబ సభ్యుల్ని అలా మాట్లాడటం తప్పేగా? ఏ మా కుటుంబం మీద మాట్లాడచ్చా? మీ ప్రత్యర్థి అచ్చెన్నాయుడు ఏం పీకుతాడు? అచ్చెన్నాయుడా బచ్చెన్నాయుడా? కొన్ని రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మన కళ్ళ ముందు ఉండరు. దువ్వాడ శ్రీనివాస్ గారి మర్డర్కు దివ్యల మాధురి స్కెచ్ వేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్యల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి.